డాడీకి నా యొక్క వందనాలు. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే 50 రోజు ఉపవాస ప్రార్థనలో నేను 8 మంత్స్ ప్రెగ్నెంట్ని. స్కాన్ కోసం హాస్పిటల్కి వెళ్ళినాను. అక్కడ డాక్టర్ నీ కడుపులో బిడ్డ ఎదురు కాలుతో ఉంది, నీకు సిజరీన్ అవుతుందని చెప్పారు. అయితే రోజు లైవ్లో ప్రాడుకుంటూ ఉన్నాను. మమ్మీ గర్భవతుల కోసము ప్రేయర్ చేసింది. నాకు నార్మల్ డెలివరీ కావాలని ఎంతగానో ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అయితే 9 మంత్స్ పడిన 4 డేస్కే నాకు పురుటి నొప్పులు వచ్చాయి. నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, నాకు నార్మల్ డెలివరీ కావాలని నేను సాక్ష్యం చెప్పి పంపిస్తానని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అయితే పొద్దున కల్లా నాకు నార్మల్ డెలివరీ అయింది. నాకు అబ్బాయి పుట్టాడు. అయితే బరువు తక్కువగా పుట్టాడు. 3 మంత్స్ వరకు బరువు ఎక్కుతూ తగ్గుతూ ఉన్నాడు. 4 మంత్స్ కల్లా 3 kgs కావాలని 21 ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు బేబీ 21 ఫాస్టింగ్ ప్రేయర్లో ఫస్ట్ రోజే నేను బయట వేయించినప్పుడు 3 kgs ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు హెప్సిబా, నేను డిగ్రీ చదువుకుంటున్నాను. ఈ దేవుని వాగ్దానం నన్ను ఎంతగానో ఆదరిస్తుంది. రోజు లైవ్ చూస్తున్నాను, హ్యాపీగా అనిపిస్తుంది. దేవుని నేను తప్పులు చేసుకొని నన్ను సరి చేసుకొని దేవుడు నాకు కృపను గ్రహించాడు. మీ సువార్త అనేక మందికి వ్యాప్తి చెందిందని నేను నమ్ముతున్నాను. అలాగే దేవుని వాగ్దానం ఉదయకాలంలో మా తలుపు తడుతూ నేనున్నానని మమ్మల్ని ఆదరిస్తూ చాలా సంతోషం వేస్తుంది. సమయంలో నేనున్నాను, నీకు భయపడద్దు అని చెప్తున్న మాట నా హృదయానికి తాకి నేనేం భయపడాల్సిన అవసరం లేదని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాగ్దానం అంటే మనుషుల ద్వారా వచ్చే మాట కాదు, కానీ దేవుడి నుంచి వచ్చే మాట అని నేను నమ్ముతున్నాను. అలాగే నేను పొందిన ప్రోత్సాహం, నేను పొందిన ధైర్యం, నేను పొందిన సమస్తాన్ని నేను ఇతరులకు షేర్ చేయమని చెప్పినప్పుడు నేను షేర్ చేస్తున్నాను. అలాగే లైవ్లు కానీ ఇవన్నీ నేను షేర్ చేస్తున్నాను, లైక్ చేస్తున్నాను, కామెంట్స్ చేసి ఈ షేర్ చేసినప్పుడు కొంతమంది పెట్టండి, కొంతమంది పెట్టొద్దు అంటున్నారు. కానీ దేవుని సువార్త వాళ్ళు వినిపోయిన రోజు వింటారని ఆశిస్తూ నేను ప్రతి ఒక్కరికి పెడుతున్నాను. వాట్సాప్ డిపిల్లో, ఇన్స్టాల్లో అందరికి షేర్ చేస్తున్నాను. అందరికి వింటున్నారు, అందరు ప్రోత్సాహపడతారు. దేవుని వాగ్దానం మాత్రం చాలా సంతోషకరంగా, హృదయానికి నెమ్మది కలిగిస్తూ ఉదయం దేవునితో ప్రయాణం చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవుని వాగ్దానం మాత్రం ఎప్పటికీ ఆపదు మమ్మీ. ఈ లైవ్స్ మాత్రం ఆపదు. ప్రతి ఒక్కళ్ళు ఆదరింపబడాలి, ధైర్యం పొందుకోవాలని ఆశిస్తున్నాను. మీకు వందనాలు, అందరికీ వందనాలు. ప్రేయర్ టీంకి అందరికీ వందనాలు. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిదినం వస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మేము ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాము. మేము ఎన్నో మేలులు కూడా పొందుకుంటున్నాము. మా కుటుంబంలో ఏది జరిగినా మొట్టమొదట మేము యేసు రక్తమును, ప్రార్థనను ఆశ్రయించిన తరువాతనే వేరే ఏదైనా మేము చేయగలము. అంతటి విశ్వాసం మేము ఈ కల్వరి ప్రార్థనల ద్వారానే పొందుకోగలిగాము. అందును బట్టి అయ్యగారికి, అమ్మగారికి మా హృదయపూర్వకమైన వందనాలు. అద్భుతం జరిగించిన యేసయ్య నామానికి మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. అమ్మా, నేను ఇక్కడ హౌస్లో నర్స్గా చేస్తున్నానమ్మా. నేను చేసే పేషెంట్కి కరోనా వచ్చిందమ్మా. కరోనా వస్తే ఆమెకు వచ్చిన కొన్ని రోజులకి నాకు కరోనా అంటుకుందమ్మా. నాకు 2 రోజులు జ్వరం వచ్చింది బాగా. వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తే పారాసెటమాల్, ఎమాగుసిలని ఇచ్చారమ్మా. వేసుకున్నాను, తగ్గింది జ్వరము. కానీ తర్వాత నుంచి నాకు నడుము దగ్గర నుంచి మోకాళ్ళ వరకు చాలా ఒళ్ళు నొప్పులమ్మా. చాలా అంటే తట్టుకోలేనంత ఒళ్ళు నొప్పులు. చనిపోతే బాగుండు అన్నంత ఒళ్ళు నొప్పులు. ఎంత నొప్పి అంటే అస్సలు తట్టుకోలేకపోయానమ్మా. చాలా చాలా ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఒళ్ళు నొప్పి అంటే నడుము దగ్గర నుంచి మోకాళ్ళ వరకు చాలా నొప్పులమ్మా. కానమ్మ నాకు నొప్పులన్నీ తగ్గినాయి అమ్మా. చాలా బాగుంది ఇప్పుడు. అందుని బట్టి దేవునికి చాలా చాలా మహిమ, చాలా చాలా వందనాలు. థ్యాంక్స్ అమ్మా. అమ్మగారండి, మీకు చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితంలో జీవిస్తూ కూడా సరి అయిన క్రైస్తవ అనుభవం లేని స్థితిలో నీవు ఉంటున్నావేమో. కానీ సహోదరి, సహోదరుడా, దేవుడు అంత్య దినాలలో, చివరి రోజులలో సార్వత్రిక సంఘాన్ని ఎంతగానో దర్శిస్తున్నాడు.
నీవు దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వినటానికి నీకు అంతగా ఇష్టం లేకపోయినా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపింప చేస్తున్నాడు. నీవు బిజీ 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 అని వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క స్వరం నిన్ను తట్టి తన స్వరాన్ని నీకు వినిపింప చేసే దినాలు ఇవి. కాబట్టి మన లైఫ్లో ఇవి చాలా శ్రేష్టమైన దినాలు ఇవి. ఈ టైంలో కానీ మనము ప్రభుకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే జీవితంలో ఎన్నడూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేం. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉంటూ ఉన్నారు. 10 మంది కన్యకలు కుమారుని యొక్క పెళ్లి కుమారుని యొక్క రాకడ గురించి తెలిసిన ప్రత్యక్షత కలిగిన వారే. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు ఏ సమయంలోనైనా రావచ్చు అనే అవగాహన కలిగిన వారు 10 మంది కన్యకలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ డివైడ్ చేస్తున్నాడు. 5 బుద్ధి గలవారట, 5 బుద్ధి లేని వారట. చూడండి, ఈ 10 మంది దివిటీళ్లలో నూనెను సిద్ధపరచుకొని ఉంచినారు. కానీ పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యము ద్వారా 5 యొక్క దివిటీళ్లలో నూనె అయిపోయింది. నూనె అయిపోవటానికి కారణం పెళ్లి కుమారుని యొక్క డిలే, పెళ్లి కుమారుని యొక్క ఆలస్యం. 5 దివిటీళ్లలో నూనె అయిపోవటానికి కారణం. ఒకవేళ పెళ్లి కుమారుడు బిఫోరే వచ్చి ఉంటే 10 మంది పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయేవారు. 5 విడిచిపెట్టబడ్డారు, 5 వెళ్ళిపోయినారు. సార్వత్రిక సంగమా, దిస్ ఇస్ ద ప్రాఫెసీ. నిన్న ఉన్న అనుభవము ఈరోజు కాదు. గత వారంలో ఉన్న క్రైస్తవ అనుభవం ద్వారా ఈరోజు మనం బ్రతకలేం. నిన్నటి అనుభవం ద్వారా మనం ఈరోజు బ్రతకలేం. నిన్నటి మన్నా ద్వారా ఈరోజు మనము బ్రతకలేం. ఏ రోజు మన్నా ఆ రోజే. నేను క్రైస్తవ కుటుంబానికి చెందిన వాడను అని అంటానికి వీల్లేదు. వాక్యంలో నాకు అన్ని తెలిసిన వాడనే నేను అని అంటానికి వీల్లేదు. నిన్నటి దినమున మన్నా ఇశ్రాయేలీలు దాచిపెట్టుకున్నప్పుడు అది పురుగు పట్టిందట. నిన్నటి మన్నా నిన్న వాడుకోవాలి. Yesterday's anointing, yesterday's word of God, yesterday's revelation, అది నిన్నటికే. ఈరోజు మరలా నువ్వు క్రొత్తది పొందుకోవాలా. ఈరోజు మరలా రేపు వాడుకోవటానికి కాదు. నిన్నటి ప్రార్థన నిన్నటికే, ఈరోజు ప్రార్థన ఈ రోజుకే. మరలా యు స్టార్ట్ యువర్ ప్రేయర్ టుమారో, రేపు మరలా ప్రారంభించాలా. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. పెళ్లి కుమారుని యొక్క ఆలస్యం 5 విడిచిపెట్టేసింది. కారణం ఏంటిదంటే నిన్నటి కోసమే వారు నూనె తెచ్చుకున్నారు, మొన్నటి కోసమే వారు నూనె తెచ్చుకున్నారు. ఈ రోజు కోసం, రేపటి కోసం సిద్ధపరచుకోలే. కానీ 5 మాత్రం నిన్నటికి, మొన్నటికి, ఈ రోజుకి, రేపటికి, ఇంకా కొంచెం 2-3 రోజులకి రెడీ పెట్టుకున్నారేమో. ఈ దినాలలో చాలా ర్యాపిడ్గా వాక్యం విడుదలవుతున్నది. చిన్న 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 బిడ్డలను దేవుడు తట్టి లేపుతూ ఉన్నాడు. మాకు వాక్యము తెలవదు అంటానికి నో ఛాన్సెస్ అట్ ఆల్. బిజీగా ఉన్న అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, లేకపోతే ఆయా దేశాలలో ఆల్వేస్ బిజీ అనే క్రైస్తవులు సైతం ఈ దినాలలో వర్తమానాలు వింటున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచానికంతా ఒక దూతల్లాగా సొదొమ గొమొర్రాకి దూతలను పంపించి
లోతు కుటుంబాన్ని తప్పించినట్లు దేవుడు అతి శక్తివంతంగా దైవజనులు అనే దూతలని ప్రతి గృహాలకి పంపుతున్నాడు. దిస్ ఇస్ బ్యూటీ. ఇంతగా అడ్వాన్స్ టెక్నాలజీ 20 years బ్యాక్ లేదు, 10 years బ్యాక్ లేదు. నీవు రావటం లేదని నిన్ను నీ ఇంటికి దైవజనుడిని పంపిస్తున్నాడు లైవ్ లో. అంటే ఎంతగా ప్రభు ఒక్కొక్క కుటుంబాలపై ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఇది యెహోవా దొరుకు కాలము. చప్పట్లు కొట్టాలంతా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఓకే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఓకే, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఎందుకు ఎంతగా దర్శిస్తున్నాడంటే, చూడుము భూమి మీద చీకట్లు కమ్ముకుంటున్నాయి, కటిక చీకట్లు కమ్ముకుంటున్నాయి. నువ్వు పల్లెటూరులో ఉన్నా, కుగ్రామంలో ఉన్నా, దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది. చప్పట్లు కొట్టాలంతే. బలమైన లోతైన ప్రత్యక్షతల ద్వారా దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నది. ప్రపంచం, దేశాలు, రాష్ట్రాలు ఏ చీకటి క్రింద ఉన్నా, ఏ కటిక చీకటిలో ఉన్నా, ప్రతిరోజు పరలోక మన్నాతో దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఆయన మహిమ సార్వత్రిక సంఘంపై ఉదయిస్తున్నది. సంఘము, నా సంఘమును నేను కట్టేదను అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఎవరు అని లోకం అనుకుంటున్నది అంటే, నీవు ఇర్మియా కావచ్చు, నువ్వు ప్రవక్తలలో ఒకడివి కావచ్చు అని శిష్యులంతా కూడా జవాబిస్తున్నారు. అప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. ఆమేన్. సజీవుడవైన దేవుని కుమారుడు అనగానే, బడియోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న దేవుడు నీకు ఈ ప్రత్యక్షతనిచ్చినాడు. కానీ నీ సొంత శక్తితో, నీ సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో, నీ సొంత ఆత్మీయత ద్వారా ఈ మాట మాట్లాడలే. అయితే ఈ బంట మీద నా సంఘమును కట్టెదను. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. ఈ బంట మీద, వాట్ ఈస్ దట్ బండ? నీవు అన్న నీ నోటి నుంచి వచ్చిన ఆ ప్రత్యక్షత, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవు ఏ ప్రత్యక్షతనైతే దేవుడు నీలో నుంచి ఇచ్చినాడో, ఆ బంట మీద, ఆ ప్రత్యక్షత మీద నా సంఘమును కట్టేదను. హల్లెలూయా. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దట్ రాక్. ఆ బంట మీద ఆ సంఘము కట్టబడ్డప్పుడు పాతాళ లోక ద్వారములు నిలవలేవు. ఇక ఏ బంట మీద కట్టబడ్డా ఏ డిజాస్టర్స్ జరుగుతాయో సంఘానికి, కానీ ఆ బంట మీద కట్టబడిన సంఘము ద్వారా పాతాళ లోక ద్వారములు నిలవలేవట. దిస్ ఈస్ ద అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్ us. ఈ అధికారం సార్వత్రిక సంఘానికి ఇచ్చినాడు. నరపుత్రుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడో దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, మన స్వరూపమందు నరులను తయారు చేద్దాం అంటాడు దేవుడు. 27వ వచనంలోకి వెళ్తే తన స్వరూపమందు అంటాడు, సింగులర్ ప్లూరల్. 26లో మన స్వరూపమందు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన స్వరూపమందు నరులను తయారు చేద్దాం. 27లో అంటాడు తన స్వరూపమందు, సింగులర్ కనబడుతుంది. తన అంటే ఎవరో కాదు కానీ తన ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సృష్టిని తయారు చేసేటప్పుడే దేవుడు అథారిటీ దేవుడు ఇచ్చినాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందున్న నీ చిత్తం భూమి మీద నెరవేరును గాక. కారణం ఏంటిదంటే పరలోకమందున్న నీ చిత్తం భూమి మీద నెరవేరాల. ఏంటిది పరలోకమందున్న దేవుని చిత్తం? ఆ పరలోక సమాధానం, సంతోషం, సమృద్ధి, ఆనందం. భయము లేదక్కడ, శాపము లేదక్కడ,
కన్నీరు లేదక్కడ, నిట్టూర్పులు లేవక్కడ. ఆ పరలోకంలో పరలోక ఆనందం, ఆ పరలోకమందున ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరాలా. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ భూమి మీద నుంచి వెళ్ళగొట్టవలసిన వాడిని వెళ్ళగొట్టినప్పుడే. ఆమెన్. ఎవడు వాడు? అపవాది అయిన సాతాను. భూమి మీద నుంచి వెళ్ళగొట్టవలసిన వాడిని వెళ్ళగొట్టినప్పుడు ఆయన రాజ్యం, ఆయన చిత్తం ఈ భూమి మీద స్థాపించబడుతుంది. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చినాడంటే గాబ్రియేల్, మిఖాయేల్ దేవదూతలకి ఆ బాధ్యత ఇచ్చినాడు. ఈవెన్ లూసిఫర్ ఒక దూత. కానీ ఈ గాబ్రియేల్, మిఖాయేల్, లూసిఫర్ ఈ ప్రధాన దూతలు పరలోకంలో ఉన్నారు. వారి ద్వారా దేవుడు తన ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా జరిగిస్తూ ఉండేవాడు. కానీ లూసిఫర్ తన గర్వము ద్వారా ఈ భూమి మీద పడివేయబడ్డాడు. ఆదికాండం 1వ వచనం 2వ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాల తేడా ఉంది. దానిని ఏమంటారంటే గ్యాప్ థియరీ అంటారు. GAPE గ్యాప్ థియరీ. గ్యాప్ థియరీ అంటే మొదటి వచనం 2వ వచనానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు. మొదటి వచనం 2వ వచనం మధ్యలో వాడు పడద్రోయబడ్డాడు. ఎవడు వాడో? లూసిఫర్. చీకటి అగాధ జలములను కమ్ముకొని ఉన్నది. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. అది మనది కాదు. ఇక దేవుడు ఎవరెవరినైతే ఆధారపడ్డాడో వారు దేవునికి సహకరించలే. అప్పుడు దేవుడు తన కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించినాడు. అదేంటిదంటే ఇక వారి మీద వీరి మీద ఆధారపడటం కాదు, నరులను మన స్వరూపమందు తయారు చేద్దాం. 27వ వచనంలో తన స్వరూపమందు, హిస్ బిలవడ్ సన్ జీసస్ క్రైస్ట్, ఆ కుమారుని స్వరూపంలో తయారు చేయబడ్డ వారు మాత్రమే పరలోకములో ఉన్న ఆ చిత్తాన్ని భూమి మీదకి తేగలుగుతారు. పరలోకమందున్న ఆ చిత్తం భూమి మీదకి ఎవరు తెస్తారంటే సంఘం, సంఘం, సంఘం. క్రీస్తు రక్తంలో కడగబడ్డ సార్వత్రిక సంఘమే ఆ పరలోకంలో ఉన్న ఆయన చిత్తాన్ని భూమి మీదకి తేగలుగుతారు. పరలోకంలో ఉన్న ఆ చిత్తమే ఈ భూమి మీద నుంచి సాతానును వెళ్ళగొట్టి ఆయన చిత్తాన్ని తేగలుగుతారు. దేవుడు కాదు, గాబ్రియేల్ కాదు, మిఖాయేల్ కాదు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సంఘము దేవుని చిత్తాన్ని భూమి మీదకి తీసుకొని వస్తుంది. ఎవరా సంఘం? CHUR ఆ CH ఈ CH తీస్తే యు ఆర్ ద చర్చ్. వి ఆర్ ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము దేవుని సంఘం. మన ఎదుటనట పాతాళ లోక ద్వారములు నిలవలేవు. దట్స్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో రక్తం కార్చటమును బట్టి అపవాది యొక్క తల చితకగొట్టబడ్డది. ఆమేన్. వానికి తల లేదు. ఇప్పుడు పాము మనకు కనబడ్డదంటే ఫస్ట్ మనము తోకను కొట్టాం, కానీ దేన్ని కొడతాం? తలను చితకగొట్టేస్తాం. యేసయ్య ఏం చేస్తున్నాడంటే 2000 సంవత్సరాల క్రితం కల్వరి రక్త బలియాగము ద్వారా లూసిఫర్ యొక్క తల చితకగొట్టబడ్డది. వానికి ఇప్పుడు తల లేదు. ఉట్టి కేవలం భుజాల నుంచి కింది భాగం దాకానే వాడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. తల లేని వాడే. వానికి తల లేదు. మిలిటరీలో రిటైర్ అయిపోయిన ఒక అంకుల్, తాత, ఇక క్రిస్మస్కి కొడుకులు, మన్మళ్ళు, మనమరాళ్ళు అందరు చేరిండ్రు. ఇక మిలిటరీ ఉంటారు కదా, కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి మంచి ఫిట్నెస్ ఉంటుంది. ఈ తాత ఏం చేస్తున్నాడంటే ఆయన పని చికెన్ డ్రెస్సింగ్ చేయటం, అంటే కోడి క్లీన్ చేయటం. ఆ పని పెట్టుకున్నాడు క్రిస్మస్ రోజు. మిలిటరీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఇక ఈయన చికెన్ని డ్రెస్సింగ్ చేస్తూ ఆ తలని విరగొట్టేసేసి
ఆ శరీరాన్ని డబ్బాలో వేస్తున్నాడు. అది పట 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 కొట్టుకుంటా ఉంటాయి కోళ్ళు. తలను నరుకుతున్నాడు, మెడను నరుకుతున్నాడు, డబ్బాలో వేస్తున్నాడు. మెడను నరుకుతున్నాడు, డబ్బాలో వేస్తున్నాడు, ఆ తల అక్కడ పడేస్తున్నాడు. ఆ కోడి డబ్బాలో కొట్టుకుంటా ఉన్నది. అప్పుడే అందరూ మనమళ్ళు మనమరాళ్ళు అందరూ వచ్చి, తాత 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 ఏం చేస్తున్నావు తాత, కోడి 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 అంటే, ఈ తాత ఏం చేసిండంటే ఒక కోడి తలని మెడని విరగ్గొట్టి ఆ శరీరాన్ని వాళ్ళ మీద వేసిండు. హల్లెలూయా. దీన్ని ఏం చేసిండు, వాళ్ళ మీద వేసేసిండు, వాళ్ళని ఆట పట్టించడానికి. అది పట్ట 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 కొట్టుకుంటా ఉంటే ఆ పిల్లలిద్దరూ తాత 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 అని అటు ఇటు ఇటు అటు పరిగెత్తుతా ఉన్నారు. అప్పుడు తాత అంటాడు, ఎందుకురా భయపడుతున్నారు, ఆ కోడికి తల లేదు. ఆ కోడికి తల లేదురా, తల ఉంటే ముక్కుతో నిన్ను కరుస్తుంది, తల లేదురా, తలలేని కోడిరా, ఎందుకు భయపడుతున్నారు? ఏం చేస్తావో తెలుసా, నీ కాలు తీసి దాని మెడ మీద పెట్టు అనగానే ఒక మనమడు మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా పోయి ఆ మెడ మీద పెట్టగానే అది కామైపోయింది. సహోదరి సహోదరుడా, యు డోంట్ నో హూ యు ఆర్. ఎస్, నీవెవరో నీకు తెలియదు. నువ్వు దేవుని క్రీస్తు రక్తంలో కడగబడిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని. నువ్వు తలలేని సాతానును చూసి సార్వత్రిక సంఘం ఈ దినాలలో భయపడుతున్నది. కానీ సార్వత్రిక సంఘమా దేవునికి అధికారాన్ని ఇచ్చినాడంటే, వాడు ఎంత బిర్ర వీగినా వాని తల మీద కాలు పెట్టే అధికారాన్ని ఇచ్చినాడు. అందుకనే పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలువలేవు. వి మస్ట్ బి వెరీ సీరియస్ ఇన్ అవర్ కాల్. మన పిలుపు విషయంలో చాలా శ్రద్ధ ఉండాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, క్రిస్టియానిటీ ఈజ్ ఎ రెవల్యూషన్ అబౌట్ క్రైస్ట్. క్రైస్తవత్వం అనేది మతం కాదు. క్రైస్తవత్వం అనేది క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. క్రిస్టియన్ అంటే ఎవరంటే క్రైస్ట్ లైక్. నేను క్రిస్టియన్ అండి, క్రిస్టియన్ అండి, క్రిస్టియన్ అండి అంటావు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ రియల్ క్రిస్టియన్? క్రిస్టియన్ అంటే క్రైస్ట్ లైక్. వి మస్ట్ బి ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ జీసస్. వి మస్ట్ బి ఎ రెప్లికా ఆఫ్ జీసస్. క్రైస్తవత్వం అంటే క్రీస్తు ప్లస్ ఏకత్వం క్రైస్తవత్వం. క్రీస్తుని పోలి నడుచుకునేది క్రైస్తవత్వం. క్రీస్తు గుణాతిశయముల చేత నింపబడి ముందుకు సాగేది క్రైస్తవత్వం. సంఘం అంటే అది. చాలా మంది మనోనేత్రములు ఇంకా తెరవబడలే. నా పేరు జేకబ్ అండి, నా పేరు అబ్రహాం అండి, నా పేరు పాల్ అండి అని పేర్లు పెట్టుకొని మురిసిపోవటం కాదు. కానీ సంఘానికి దేవుడు అథారిటీ ఇచ్చినాడు. ఒకటి, సంఘానికి అథారిటీ. సంఘము క్రీస్తు స్వరూపంలో ఉండాలా. ఇది మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. సార్వత్రిక సంఘమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను చేరాలయ్యా, సమీపముగా నిన్ను చేరి నీతోనే మాట్లాడి నీ రూపులో నేను. తండ్రి నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో సార్వత్రిక సంఘాన్ని వర్తమానం ద్వారా మీరు ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. ప్రభారాధనలో పాలు పొందిన లైవ్ వ్యూయర్స్, ఇక్కడ ఉన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన దీవెనలతో బిడ్డలను అందరినీ నింపమని యేసునామం నడిచినాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకి సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.
పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ పక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరీ ప్రామిస్ ల్యాండ్కి రండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారోన్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను. ఈరోజు ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడైతే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.